హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ దేవికని. ఈరోజైతే మహాభారతంలో కర్ణుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కర్ణుడు అనగానే కర్ణుడు మించిన దానగుణం ఎవరికి లేదు అనేసి అని అంటారు. నిజమేనండి, కర్ణుడు అంత గొప్పవాడు ఎవరు లేదు. కానీ ఈ కర్ణుడు దుర్యోధన దుశ్శాసనంతో కౌరవులతో కలిసి తమ ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి చాలా కొన్ని శాపాలు వచ్చాయన్నమాట. ఇంతకీ కర్ణుడు మంచివాడా చెడ్డవాడా? కర్ణుడు చావుకి 10 కారణాలు అంటారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. కర్ణుడు మహాశౌర్యం కలవాడు, మహాదానాలు చేసేవాడే. శౌర్యము, వీరత్వము, దానగుణం గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థాలైపోతాయి. కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తమ ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపం, బ్రాహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి. కానీ తను జీవితాంతం కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కర్ణుడేమో కౌరవుల తరపున యుద్ధానికి దిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు, కవచకుండాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత యుద్ధభూమిలో మరణం పొందుతాడు. ఇలా కర్ణుడు తన సొంత తమ్ముడైన అర్జునుడి చేతిలో మరణిస్తాడనమాట.